కదా, ఈ ట్యాంక్ అంతా కూడా 8K లీటర్స్ ట్యాంక్. మనకి ఇందులో వచ్చేసి మనకి పల్ప్ అంతా కూడా బ్లెండ్ అవుతూ ఉంటుంది. లక్ష్మీశ్రీ. ఏంటబ్బా వెనకతలు అన్నీ కూడా మిషన్స్ ఉన్నాయి అనుకుంటున్నారా? ఒక సూపర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఇప్పుడు వచ్చేసి మేడ్చల్లో ఫ్యాక్టరీలో ఉన్నాను, ఫ్రూట్ జ్యూస్ ఫ్యాక్టరీ. ఇంకా చెప్పాలి అంటే మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఖచ్చితంగా ఫ్రూట్ జ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్రూట్ జ్యూస్ తాగే వాళ్ళు అమ్మో దీన్ని ఎలా రెడీ చేశారో ఏమో, అసలు వాష్ చేశారో లేదో, బాటిల్ కడిగారో లేదో, ఇలాంటి ఆలోచనలు చాలా మందికి వస్తూనే ఉంటాయి. నాకైతే ఫస్ట్ అవే వస్తూ ఉంటాయి. కానీ అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియో చూస్తే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ చాలా నీట్ అండ్ ఫ్రెష్ క్లీన్ జ్యూసెస్ అనేవి రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది ఇక్కడ ఫ్యాక్టరీ అంతా కూడా. నేను లైవ్గా చూపిస్తాను మీకు. ఎంత బాగుంది అంటే ఒక 15 వెరైటీస్ ఆఫ్ జ్యూసెస్ రెడీ చేస్తున్నారు ఇక్కడ. మనకి ఇంకా చెప్పాలి అంటే మనకి తోటలో నుంచి వచ్చిన పండ్లతో చక్కగా రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది. మనకి ఎక్కడ కూడా చేతులు అనేవి వాడకుండా అన్నీ కూడా మెషిన్స్తోనే రెడీ చేస్తున్నారు. చాలా బాగుంది. టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే మనకి ఇక్కడ రెడీ చేసే జ్యూసెస్లో మనకి షుగర్ కానివ్వండి, మనకి సింథటిక్ కలర్స్ కానివ్వండి, కెమికల్స్ కానివ్వండి, ఇవన్నీ ఏవి కూడా యూజ్ చేయకుండా చాలా బాగా నీట్గా రెడీ చేస్తున్నారు. చూపిస్తాను రండి మరి. సో వ్యూవర్స్, ఈ ఫ్యాక్టరీలో అంతా కూడా లైవ్గానే చూపిస్తున్నారు. చాలా బాగుంది ప్రాసెస్. బాటిల్తో సహా ఇక్కడే రెడీ చేస్తున్నారు. ఈ మిషన్ వచ్చేసి మనకి బాటిల్స్ రెడీ చేసే మిషన్. నేను మీకు చూపిస్తాను. ఇది చూడండి ఎంత స్మాల్ సైజ్, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని ఈ మిషన్లో వేస్తే మనకి బాటిల్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ప్రాసెస్ అంతా కూడా బాటిల్తో సహా ఇక్కడే రెడీ చేస్తున్నారు. ఇవన్నీ వచ్చేసి మనకి బాటిల్స్ అన్నమాట. మనకి ఏ డిజైన్ కావాలి అంటే ఆ డిజైన్లో ప్లేస్ చేసుకుంటే మనకి బాటిల్ అనేది రెడీ అయిపోతుంది. దీంట్లో ప్లేస్ చేశారు. 1 by 1 ఇలా వస్తూ ఉన్నాయి బాటిల్స్ అన్నీ కూడా. ఇలా చూస్తున్నారు కదా, బాటిల్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేస్తున్నారు. అటువైపు చూడండి అంతా కూడా వాష్ చేస్తున్నారు. బాటిల్స్ మొత్తం వాష్ అవుతున్నాయి. ఎంత క్లీన్గా వాష్ చేస్తున్నారో చూడండి. మనకి ఫ్రూట్ జ్యూస్ అంటేనే చాలా నీట్ అండ్ క్లీన్ ఉండాలి కదా. బాటిల్స్తో సహా వాష్ చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిల్లింగ్ సెక్షన్. అండ్ ఇది వచ్చేసి మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. మొత్తం అంతా కూడా బాటిల్స్లో ఫిల్ చేస్తున్నారు. చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా నీట్గా రెడీ చేస్తున్నారు. హెడ్ మాస్క్ అండ్ మౌత్ మాస్క్ కూడా పెట్టుకున్నారు. అందరూ కూడా చూడండి ఎంత నీట్గా చేస్తున్నారు అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదా, జ్యూస్ బాటిల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని క్వాలిటీ ఎలా ఉందో చూడడానికి మనకి క్వాలిటీ కంట్రోల్ చేసే వాళ్ళంట చూపిస్తున్నారు. చూద్దాము. ఇప్పుడు క్వాలిటీ చెక్ చేస్తున్నారు. చూడండి మనకి మీటర్ పెట్టేసి చెక్ చేస్తున్నారు క్వాలిటీ అనేది ఎలా ఉంది అని. సో వ్యూవర్స్, ఇప్పుడు మీరు చూస్తున్న మిషన్ వచ్చేసి పాస్చరైజేషన్ అని చెప్తూ ఉన్నారు. ఏదైతే జ్యూస్ తయారు చేస్తారో అది వచ్చేసి మనకి ఇందులో హీట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి అంతా కూడా ప్రాసెస్ అంటే మనం సెట్ చేసి పెట్టుకోవచ్చు. డేటా కూడా సేవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వాడే మిషన్స్ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ అని చెప్తూ ఉన్నారు. మనకి వేడైపోయి చాలా బాగుంది జ్యూస్ అయితే. నేను మా వీడియో కోసం అని చెప్పట్లేదు. దీని తర్వాత మళ్ళీ చల్లార్చేది కూడా ఉంది. చాలా బాగుంది. ఇంకా మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ జ్యూస్ ప్రాసెస్ అంతా కూడా మ్యాన్ మేడ్ ఏది లేదు. అసలుకి హ్యాండ్ అనేది టచ్ కూడా చేయట్లేదు. మొత్తం అంతా కూడా మిషన్సే చేస్తున్నాయి. చాలా బాగుంది ప్రాసెస్ అంతా కూడా. ఇప్పుడు కూల్ చేసేది చూపిస్తాను రండి. వచ్చేసరికి మనకి బ్లో చేస్తుంది. అంటే మనకి పైన ఏమన్నా అంటుకున్నా కూడా దాన్ని మొత్తం అంతా క్లీన్ చేయడము, బ్లో చేసేస్తుంది. చాలా బాగుంది కదా. ఇలా టర్న్ అయ్యి వెళ్తే అక్కడ మొత్తం అంతా కూడా లేబులింగ్ చేస్తున్నారు. చూద్దాం రండి. రూమ్ టెంపరేచర్లో వచ్చేసింది జ్యూస్ బాటిల్ అంతా కూడా. సో చూస్తున్నారు కదా, మనకి పైనుంచి మనకి లేబుల్స్ అనేవి వస్తున్నాయి. చూడండి మనకి లేబుల్స్ అనేవి బాటిల్స్కి వచ్చేస్తున్నాయి అంతా కూడా. ఇది మ్యాంగో జ్యూస్. ఇందులోకి వెళ్ళేసరికి అది స్టిక్ అయిపోతుంది లేబుల్. ఫైనల్గా మ్యాంగో జ్యూస్ అనేది రెడీ అయిపోయింది. చాలా క్లీన్ అండ్ క్లియర్గా చూపించాను. చాలా బాగుంది ప్రాసెస్. నాకైతే చాలా బాగా నచ్చింది.
వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బాటిల్స్ అన్నీ కూడా ప్యాకింగ్ కోసం అనేసి పెట్టారు, బెల్ట్లో పెట్టి మూవ్ చేస్తూ ఉన్నారు, అది ప్యాక్ అయిపోతుంది. పైనుంచి పాలిథిన్ షీట్ కూడా వస్తూ ఉంది కదా చూడండి, మనకి ఈజీగా ప్యాక్ చేసేస్తుంది, బెల్ట్ పైన మూవ్ అయ్యి అలా వస్తూ ఉంది. చాలా బాగుంది ప్రాసెస్ అంతా కూడా, నేను లైవ్గా చూస్తున్నాను కదా, చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. చూడండి మనకి పాలిథిన్ వచ్చేసింది, అది బెల్ట్ పైన మూవ్ అవుతూ ఉంటే ఇంకా స్టిక్ అయిపోతుంది మనకి. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా స్టిక్ అయిపోయి రోలింగ్లో వచ్చేసింది. చాలా బాగుంది కదా ప్రాసెస్ అంతా కూడా, రియల్లీ సూపర్. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అంటే అంత క్వాంటిటీ అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. చాలా నీట్ అండ్ క్లీన్ జ్యూసెస్. ఓన్లీ మ్యాంగో డ్రింక్ అనుకుంటున్నారా? ఇక్కడ ఇంకా చాలా డ్రింక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తాను రండి. ఇది వచ్చేసి మనకి కప్ ఫిల్లింగ్ అన్నమాట. ఇందులో చూస్తున్నారు కదా కప్స్ అన్నీ కూడా ఫిల్ అవుతున్నాయి, చాలా బాగున్నాయి. కప్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి అండ్ మనకి వాష్ కూడా చేస్తున్నారు కప్స్ని. ఇది వచ్చేసి మనకి స్టిక్కరింగ్ పైనుంచి వస్తుంది చూడండి, పాలిథిన్ స్టిక్కరింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి క్లీన్ చేస్తున్నాయి, వాటర్ అంతా కూడా వస్తుంది చూడండి. మనకి ఎక్కడ కూడా హ్యాండ్స్ లేకుండా అంతా కూడా మనకి మిషన్స్తోనే జరుగుతుంది. చాలా నీట్ అండ్ క్లీన్గా చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి కప్ ఫిల్లింగ్ రూమ్ అనమాట. జ్యూస్ అంతా కూడా మనకి ఇలా ఫిల్ అయ్యేసి వచ్చేస్తుంది. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, జ్యూస్ అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత మనకి స్టోర్స్లో సప్లై చేయడానికి ఇలా ప్యాకింగ్ అని చేసి పెట్టేశారు. అండ్ మనకి మల్టిపుల్ ఎంఎల్ సైజెస్ అనేవి ఉన్నాయి మనకి ఇక్కడ, స్మాల్ సైజ్ దగ్గర నుంచి 1 లీటర్ 2 లీటర్స్ వరకు కూడా ఉన్నాయి. ఇదంతా కూడా మనకి బల్క్గా ఆర్డర్ అనేది వచ్చింది కాబట్టి రెడీ చేసి పెట్టున్నారు. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం పదండి. సో వ్యూవర్స్ ఇది వచ్చేసి మనకి ల్యాబ్, మనం తయారు చేసినటువంటి జ్యూసెస్ అన్నీ కూడా ఈ ల్యాబ్లోకి తీసుకొచ్చి టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న మిషన్స్ అన్నీ కూడా అవే, ఒక్కొక్క మిషన్ ఒక్కొక్క దానికి సంబంధించి ఉంది. అంటే మనకి ఇక్కడ షుగర్ లేకుండా రెడీ చేస్తున్నారు ఏ ఫ్రూట్ జ్యూస్ అయినా కూడా. అండ్ సింథటిక్ కలర్స్ కూడా ఏవి కూడా వాడట్లేదు. చాలా నీట్గా ల్యాబ్లో అంతా కూడా టెస్ట్ చేసిన తర్వాతే మనకి మార్కెట్లోకి వెళ్తుంది. అండ్ స్పెషల్గా చెప్పాలి అంటే ఏదైతే రెడీ చేసి జ్యూస్ ఉంటుందో దాన్ని 1 అవర్కి ఒకసారి ల్యాబ్కి తీసుకొచ్చి టెస్ట్ అనేది చేస్తూ ఉంటారంట. అసలుకి ఎంత బాగుంది కదా, అసలుకి చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. అండ్ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాతే మార్కెట్కి వెళ్తుంది అంటే అసలుకి రియల్లీ సూపర్. వీడియో చూస్తుంటే మీకు కూడా అనిపిస్తూనే ఉంటుంది కదా. మరి మీరు ఈ బిజినెస్ చేస్తే కనుక వెంటనే ఇక్కడికి విజిట్ అయ్యారనుకోండి, చాలా తక్కువ రేట్లోనే మల్టిపుల్ జ్యూసెస్ అన్నీ కూడా తీసుకోవచ్చు. సో వ్యూవర్స్ ఇది వచ్చేసి ఇది కూడా ఇంకొక ల్యాబ్. ఈ ల్యాబ్ ఏంటి అంటే రా మెటీరియల్ ల్యాబ్ టెస్ట్ అనమాట. అసలుకి రా మెటీరియల్కి కూడా ల్యాబ్ టెస్ట్ ఉంటుంది అని నేను ఫస్ట్ టైం విన్నాను. అసలు ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి కాటన్ అంటే బాక్స్ కంప్రెషన్ అని చెప్పారు. అంటే ఇందులో ఏముంటుందని అడిగాను. మామూలుగా అసలు ఇలా కాటన్స్లో మనం చూస్తూ ఉంటాము చాలా మట్టుకి, మనకి స్టోర్స్లో అయినా మెడికల్ స్టోర్స్లో అయినా ఇలా చూస్తూ ఉంటాము. ఈ కాటన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనకి స్ట్రాంగ్నెస్ అనేది లేకపోతే మనకి పాడైపోతుంది ఉంటుంది అండ్ మనకి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. కాబట్టి రా మెటీరియల్ని కూడా టెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ రా బాక్స్ పెడితే మనకి ఇక్కడ 150 నెంబర్ వస్తేనే ఈ బాక్స్ అనేది పిక్ చేసుకుంటారంట. చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ మెషిన్ వచ్చేసి మనకి పీల్ టెస్టర్ అని చెప్పారు కదా. పీల్ టెస్టర్ అంటే ఏంటో నేను చూపిస్తాను. మనం జ్యూస్ రెడీ చేసినప్పుడు మనకి ఇలా ఉంటుంది. దీన్ని మనం తాగాలి అంటే పైన ఉన్నది మనం ఈజీగా తీయగలగాలి. అంటే ఈజీగా తీస్తేనే మన పైన వలకకుండా ఉంటుంది కదా, ఈజీగా తీయడానికి వచ్చేలాగా ఇందులో టెస్ట్ చేస్తారంట. అలా వస్తేనే రా మెటీరియల్ కూడా పిక్ చేసుకుంటాము అని చెప్పారు. ఈ 2 మిషన్స్ వచ్చేసి ఇవి కదా. ఇక్కడ ఇంకొక చిన్న మెషిన్ ఉంది, వాక్యూమ్ సీల్ టెస్టర్. ఇది ఏంటి అంటే మనకి ఇలా గ్లాసెస్లో మనకి జ్యూస్ అనేది ఫిల్ చేస్తూ ఉన్నారు కదా, జ్యూసే కానివ్వచ్చు వాటరే కానివ్వచ్చు. దీంట్లో ఎక్కడ హోల్ ఉంది అనేది మనకి అంతగా తెలియదు. తెలియకుండా వేస్తే మనకి లీకేజ్ ఉంటుంది, ప్లస్ మనకి జ్యూస్ అనేది పాడైపోతూ ఉంటుంది. కాబట్టి ఇందులో టెస్ట్ చేసిన తర్వాతనే ఆ గ్లాస్ కూడా పిక్ చేసుకుంటారంట. రా మెటీరియల్ని కూడా ఇంతగా ల్యాబ్ టెస్టింగ్ చేస్తున్నారు అని ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఫ్యాక్టరీ అంటేనే చాలా సూపర్గా ఉంది. ఇక్కడ మనకి చాలా జ్యూసెస్ అన్నీ కూడా దొరుకుతాయి అండ్ మంచి మార్జిన్తో కూడా ఇస్తున్నారు. కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి, మీకే తెలుస్తుంది. సో ఈ మిషన్ వచ్చేసి సీల్ ఇంటిగ్రిటీ టెస్టర్, చాలా బాగుంది. ఇది కూడా ఇది ఏంటి అంటే మనకి ఇక్కడ ప్లేస్ చేసుకోవాలంట గ్లాస్.
ఇది వచ్చేసి మనకి ప్లేస్ చేసుకునే ప్లేస్. నేను మిషన్స్ అన్నీ కూడా ఆఫ్ ఉన్నప్పుడుగానే చూపిస్తున్నాను, వాయిస్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుందనేసి. అలా పెట్టిన తర్వాత కూడా మనకి ఏదైతే ప్యాకింగ్ అనేది ఉందో దీన్ని ఇలా నొక్కినా కూడా పగలకుండా ఉంటే కరెక్ట్గా ఫిల్ అయింది అంటే బాగుంది ఇది ట్రాన్స్పోర్ట్కి అని అర్థము. ఇలా నొక్కినా కూడా పగలకూడదు అని చెప్పారు. సో వ్యూవర్స్, ఇది వచ్చేసి మైక్రో అనాలిసిస్ ల్యాబ్ అనమాట. ఇందులో వచ్చేసి ఈ పెట్రీ డిషెస్లో మనకి జ్యూస్ అనేది వేసి మనకి మైక్రో టెస్ట్కి పంపిస్తున్నారు. చాలా బాగుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇందులో స్టోర్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకి మైక్రో టెస్ట్ చేస్తూ ఉన్నారు, చూద్దాము. ఇది వచ్చేసి ఇందాక మనం ఎంటీ బాక్స్ చూసాం కదా అది. ఇది వచ్చేసి మనకి ఫ్రూట్ జ్యూస్ అండ్ పొటాటో అగార్ అని చెప్తున్నారు. ఆ రెండు మిక్స్ చేసి పెడితే మనకి ఇలా నీట్ అండ్ క్లీన్గా ఉంటే మనకి ఎటువంటి జర్మ్స్ లేకుండా బాగుంది అన్నట్టు జ్యూస్. ఒకవేళ ఇందులో ఫంగస్ ఏమన్నా వస్తే ఆ జ్యూస్ సరైంది కాదు అని. అండ్ ఇది వచ్చేసి మనకి 4th Feb రోజు పెట్టారు. మనకి మినిమం 5 to 6 days ఇలా పెట్టినా కూడా ఎటువంటి ఫంగస్ జర్మ్స్ ఏది లేకపోతే మనకి పర్ఫెక్ట్ ఫ్రూట్ జ్యూస్ అని అర్థము. అసలుకి ఎన్ని టెస్టులు చేస్తున్నారో, అసలుకి చాలా బాగుంది. అసలుకి ఇంత నీట్గా టెస్ట్ చేసిన తర్వాత మనకి మార్కెట్లో దొరికే జ్యూసెస్ తాగితే ఏమి ఇబ్బంది ఉండదు అని నాకు అనిపిస్తుంది లైవ్గా. అండ్ స్పెషల్గా ఇక్కడ చెప్పాలి అంటే నేను రాగానే టేస్ట్ చేశాను, చాలా బాగుంది. మీరు కాల్ చేసి ఇక్కడ ఇంకా ఏమైనా కావాలా, మీకేం కావాలి అనేది తెలుసుకోండి. ఎంఆర్పి కూడా చాలా తక్కువ ఉంది అండ్ మీరు ఎక్కువ డబ్బులు కూడా ఎర్న్ చేసుకుంటారు. చాలా తక్కువలోనే మంచి మంచి జ్యూసెస్ అన్ని కూడా లభిస్తున్నాయి. ఒకసారి విజిట్ చేయండి. సో వ్యూవర్స్, మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనకి ORS కాటన్ బాక్సెస్ అనమాట. మనకి మెడికల్ స్టోర్స్లో, కిరాణా స్టోర్స్లో మనం చూస్తూనే ఉంటాము. ఇందాక మనం కాటన్ టెస్ట్ చేసాం కదా, ఇప్పుడు చూడగానే నాకు అది గుర్తుకొచ్చింది. ఇంత స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఎంత క్వాంటిటీ అయినా కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు, అంత బాగుంది. పైన అంతా కూడా మనకి ఎంటీ బాక్సెస్ మనకి ఇలా జ్యూస్ చేసి రెడీ చేసి పంపిస్తూ ఉన్నారు. అసలుకి బల్క్గా ఆర్డర్ తీసుకుంటే మాత్రం అసలుకి చాలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మీరు చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ అనేది మీకు దొరుకుతుంది. ఇలాంటి బిజినెస్ చేస్తే బాగుండు అని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది కదా. మీరు కనుక డిస్ట్రిబ్యూటర్స్ అవ్వాలి అనుకుంటే బెస్ట్ ప్లేస్ అని చెప్తున్నాను. ఇది జ్యూసీ కూల్ ఫ్యాక్టరీ అనమాట. ఇక్కడ చేసినటువంటి జ్యూసెస్ని కనుక మీరు సప్లై చేస్తే మార్జిన్ కూడా చాలా బాగుంటుంది. ఇంత నీట్గా చేస్తున్నారు, పైగా ల్యాబ్ టెస్టింగ్కి కూడా పంపిస్తున్నారు. రా మెటీరియల్ని కూడా ల్యాబ్ టెస్ట్ చేస్తున్నారు అంటే సూపర్ కదా. మరి లేట్ ఎందుకు చేస్తున్నారు? మీరు కనుక డిస్ట్రిబ్యూటర్స్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఇక్కడ తయారీ విధానం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి టేస్ట్ని కానివ్వండి చూస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి లభిస్తుంది కాబట్టి ఈజీగా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే అసలుకి చెప్పాలంటే మాటలు సరిపోవు, అంత చక్కగా నీట్గా క్లీన్గా రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చూసారు కదా, హెయిర్ మాస్క్, మౌత్ మాస్క్ కూడా పెట్టుకొని అంత చక్కగా రెడీ చేస్తున్నారు. మినిమం 150 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ రెడీ చేయడానికి, అంత నీట్గా చేస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే గతంలో వీరు పెద్ద పెద్ద కంపెనీస్కి సప్లై చేశారు. ఇంకా 365 డేస్లో కూడా మనకి ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఇలాంటి ఫ్రూట్ జ్యూసెస్ అనేవి చాలా అవసరం. కాబట్టి ఇంకా చెప్పాలి అంటే సిన్స్ 15 years దగ్గర నుంచి వాళ్ళు ఇదే బిజినెస్లో ఉన్నారు కాబట్టి పెద్దగా ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఇంకా చెప్పాలి అంటే ఇందులో ఎటువంటి షుగర్ అనేది ఉండదు కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా డ్రింక్ చేయొచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి మనం తాగించవచ్చు. చాలా బాగుంది. ఇన్స్టెంట్గా ఎనర్జీ రావాలి అంటే ఇలాంటి జ్యూసెస్ అన్ని కూడా చాలా అవసరం కాబట్టి వెంటనే మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేయాలి అంటే మా KSK హోమ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ వీడియో నచ్చిందా? ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. రాబోయేది సమ్మర్ కాబట్టి డిస్ట్రిబ్యూటర్స్కి ఇలాంటి వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి సేవ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అన్ని ట్యాప్ చేయండి. అప్పుడే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా వాచ్ చేస్తారు. ఇవాళ ఈ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.